ఒక భారీ పాము అకస్మాత్తుగా ఇతని వెనుకకు వచ్చింది. ఇతను తిరిగి ఆ భయంకర దృశ్యం చూసి భయంతో అతని ప్యాంట్ తడిచిపేశాడు. అంతలో ఆ పాము తన నోటితో ఒక మనిషిని బయటికి ఉమ్మింది. ఇది చూసిన వ్యక్తి వెంటనే పడవలోని కేబిన్‌కి పరుగెత్తాడు. పాముని చూసి అందరూ భయంతో నిలిచిపోయారు. కదిలే ధైర్యం కూడా చేయలేకపోయారు. కానీ ఆ వ్యక్తి అరుపు పాము దృష్టిని మరల్చడంతో మిగతా వారికి పడవలో దాగుకునే అవకాశం దొరికింది. అప్పుడే పడవలో అకస్మాత్తుగా అగ్ని చెలరేగి పేలుడుతో పడవ ఎగిరిపోయింది. సమయానికి నీళ్లలోకి దూకి అందరూ ప్రాణాలను రక్షించుకున్నారు. తర్వాత వారు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ అమ్మాయికి వేటగాడిపై అనుమానం మొదలైంది. ఎందుకంటే అతను వారి పడవపైకి వచ్చినప్పటి నుండి ఈ విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అందరూ ఆ అడవిని విడిచి వెళ్లాలని కోరుకున్నారు. కానీ ఆ అడవి చాలా ప్రమాదకరమైంది. వారు ఒక నదిని దాటుతుండగా వెనుక నడుస్తున్న మనిషిపై ఒక భారీ పాము దాడి చేసింది. ఇది చూసి అందరూ పరుగెత్తారు. సాయంత్రం అయ్యేసరికి వేటగాడు తన నిజ స్వరూపాన్ని చూపించాడు. అతను నిజానికి ఈ పామును పట్టుకుని ధనవంతుడు కావాలనుకునేవాడు. అందుకే ఆ అమ్మాయి మరియు ఆమె స్నేహితులను ఎరగా ఉపయోగించాడు. అప్పుడే అడవిలో అనేక భారీ పాములు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో ఒకటి వేటగాడి చిన్న తమ్ముడిని మింగేసింది. ఆ అమ్మాయి తాడులు విప్పుకుని అవకాశాన్ని ఉపయోగించుకుని వేటగాడిని వెనుక నుండి కొట్టి స్పృహ తప్పేలా చేసింది. వెంటనే ఆమె తోటి వారిని కూడా విడిపించింది. వేటగాడు స్పృహకు వచ్చేసరికి మరొక పెద్ద పాము అతన్ని లాగేసుకుంది. ఇది చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరికి మిగిలిన వారు చాలా కష్టపడి ఒక చిన్న పడవను కనుగొని ఆ ప్రమాదకర అడవి నుంచి బయటపడ్డారు.